అందరికీ నమస్కారం. కొత్తిమీర చౌకగా దొరికినప్పుడు ఇలా నిల్వ చేసుకుంటే 6 నెలల వరకు వంటల్లో వాడుకోవచ్చు. ముందుగా కొత్తిమీరని 4-5 సార్లు బాగా కడిగి ఉంచుకోవాలి. కొత్తిమీరలో పడిపోయిన ఆకులు ఏమైనా ఉంటే తీసేయాలి. ఇప్పుడు కొత్తిమీరని చాకుతో సన్నగా తరుక్కోవాలి. ఇలాగా ఐస్ చేసుకునే సిలికాన్ మోల్డ్స్ దొరుకుతాయి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో షేర్ చేశాను. ఈ తరిగిన కొత్తిమీరని కొంచెం కొంచెం ఒక్కొక్క డబ్బాలో వేసుకుంటూ మొత్తం నింపుకోవాలి. ఇలా ఒక చెంచా తీసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మంచినీళ్ళు తీసుకొని కొత్తిమీర అంతా మునిగేదాకా నీళ్లు పోసుకోవాలి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీళ్ళు పోస్తే తొందరగా గడ్డకడతాయి. ఇలా నీళ్లు పోసాక ఈ ట్రేని ఫ్రీజర్లో ఐస్ క్యూబ్స్ లాగా అయ్యేదాకా పెట్టుకోవాలి. చూడండి, కొత్తిమీర అంతా గడ్డ కట్టి ఎంత బాగా ఫామ్ అయ్యాయో. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ని విడదీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక జిప్లాక్ కవర్లో వేసుకోవాలి. జిప్లాక్ కవర్ సీల్ చేసేటప్పుడు కొద్దిగా ఇలా నొక్కుతూ సీల్ చేస్తే గాలి అంతా ఎస్కేప్ అయ్యి ఐస్ క్యూబ్స్ కదలకుండా ఉంటాయి. ఈ ప్యాకెట్ని ఇలాగే ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వేరే డబ్బాలో వేసుకొని కూడా ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వంటల్లోకి ఒక ఐస్ క్యూబ్ 1-2 తీసి వంటల్లో డైరెక్ట్గా వాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఐస్ క్యూబ్ని డైరెక్ట్గా వంటల్లో వేసుకోవాలి. వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.